పనే ఉండదు. చైనా మాస్టర్ ప్లాన్. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాకు అత్యంత కీలకమైన హార్మజ్ జలసంధిలో రవాణా స్తంభించిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ప్రపంచ దేశాలన్నీ సంక్షోభం గురించి లెక్కలు వేస్తుంటే చైనా మాత్రం తన పని తాను చేసుకుపోతుంది. ఇతర దేశాలు ఎదుర్కొంటున్న ప్రమాదాలను పక్కన పెట్టి అది ఒక ప్రత్యామ్నాయ ఇంధన వ్యవస్థను నిర్మిస్తుంది. హార్మజ్ జలసంధి వంటి సముద్ర మార్గాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు చైనా అమలు చేస్తున్న సూపర్ గ్రిడ్ వ్యూహం ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ భారీ వ్యూహానికి స్టేట్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ చైనా ప్రధాన కేంద్రంగా ఉంది. ఇప్పటికే చైనాలోని 80% పైగా ప్రాంతాలను కవర్ చేస్తూ 100 కోట్లకు పైగా ప్రజలకు ఈ గ్రిడ్ విద్యుత్తును అందిస్తుంది. కేవలం విద్యుత్ సరఫరా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఒక అజేయమైన సూపర్ గ్రిడ్ ను నిర్మించేందుకు చైనా సదరన్ పవర్ గ్రిడ్ తో కలిసి పనిచేస్తుంది. బొగ్గు, పవన, సోలార్ ఎనర్జీ సమృద్ధిగా ఉన్న లోతట్టు ప్రాంతాలను డిమాండ్ ఎక్కువగా ఉన్న పారిశ్రామిక తీర ప్రాంతాలతో అనుసంధానించడమే దీని ప్రధాన లక్ష్యం. చైనా ప్రణాళిక చాలా స్పష్టంగా ఉంది. పశ్చిమ ఉత్తర ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే పవన, సౌర విద్యుత్తును వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న తూర్పు తీర నగరాలకు తరలించేందుకు అల్ట్రా హై వోల్టేజ్ హైవేలను నిర్వహిస్తుంది. దీనివల్ల చమురు దిగుమతులపై ఆధారపడటం క్రమంగా తగ్గుతుంది. 2026 నుంచి 2030 మధ్య ఈ ప్రాజెక్టు కోసం సుమారు $574 బిలియన్, అంటే దాదాపు 48 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. యుద్ధం వంటి పరిస్థితులు తలెత్తినా చైనా పరిశ్రమలు ఆగకుండా ఉండేలా ఈ గ్రిడ్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. భవిష్యత్తును శాసించబోతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమల కోసం చైనా ట్రిలియన్ల కొద్ది నిధులను ముందుగానే కేటాయిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం బాండ్లను జారీ చేస్తూ చౌకగా రుణాలను సేకరిస్తుంది. దీనివల్ల కాలక్రమేణా హార్మజ్ జలసంధి వంటి చమురు మార్గాల ప్రాముఖ్యత తగ్గుతుంది. పెట్రోల్, డీజిల్ అవసరం లేకుండానే దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించడమే డ్రాగన్ అసలు లక్ష్యం. ఈ వ్యూహం భవిష్యత్తులో అంతర్జాతీయ ఇంధన రాజకీయాలను పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే చైనా రూపొందిస్తున్న ఈ సూపర్ గ్రిడ్ కేవలం ఒక మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఇదొక దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ వ్యూహం. ఒకవైపు ప్రపంచ చమురు కోసం యుద్ధాలు చేస్తుంటే చైనా మాత్రం విద్యుత్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు బడిబడిగా అడుగులు వేస్తుంది. పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచుకుంటూ తన శక్తిని రెట్టింపు చేసుకుంటుంది. చైనా అనుసరిస్తున్న ఈ బాటను చూసి ఇతర దేశాలు కూడా తమ ఇంధన భద్రతపై పునరాలోచనలో పడ్డాయి. యుద్ధ సమయాల్లో ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండాలంటే ఇలాంటి భారీ గ్రిడ్ వ్యవస్థలు ఎంతవరకు అవసరమని మీరు భావిస్తున్నారు? చైనా వ్యూహం భారత్ వంటి దేశాలకు ఒక హెచ్చరికనా? కామెంట్ చేయండి.